నర్సయ్య తాతతో రప 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 ఇక ఏం లేదు కానీ ఇవాళ గాంధీ భవన్లకు వచ్చిన 6 రోజుల ఇక బంజారాహిల్స్ గడనే భాగవతం నడుస్తుంది. మీరు చూస్తూనే ఇక మరి తల్లి మా మనవరాలు కళ్ళబడ్డదే మరి ఏం చెప్తుంది ఏంది వామో చిన్నసన్న మనవరాలు ఏం కాదు నారాయణపేట ఎమ్మెల్యే ఇక ఊగసప్పుడుగా అంట డాక్టర్ కోలు చేసుకోక నిమ్మలాగా ఉండు తల్లి అంటే ప్రజాసేవ అని నీ దండం పెడితే ఇప్పుడు ప్రజలే కుటుంబం అనుకుంటా కంకరం కట్టుకొని తిరుగుతుంది. ఇక మరి తల్లి మీ ఇల్లు కాళ్ళనే డాక్టరేనా నువ్వు డాక్టర్ అమ్మమైంది ఎందుకు మరికి రాజకీయం ఎంచుకున్నావు? ఆపర్చునిటీ వచ్చింది తీసుకున్నా. ఇంకా అది ఫ్యామిలీ పరంగా వచ్చింది కాబట్టి ఆపర్చునిటీ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం ఫ్యామిలీ కోసం. ప్రజల సేవ అనేది మా కుటుంబంలోనే ఉంది. సో దాన్ని ముందుకు తీసుకున్నాం. ఏం చెప్పినా తాత ఏం చెప్పినా గట్టి ముచ్చట చెప్తాడు. ఇక మరి రాంగ పోంగా నారాయణపేట సంసారం ఎట్టేట ఉంది తల్లి? నియోజకవర్గం అంతా చల్లగా ఉన్నట్టేనా? అంతా మంచిగా ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్నటి వరకు రేషన్ కార్డులు కొత్తవి పంచినాం. సో ప్రజల నుంచి వచ్చిన స్పందన చాలా బాగుంది. ఏం లేదు కానీ ఏదో కథ నడుస్తుందట నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతుల పథకం కింద ఏదో కథ నడుస్తుందట తల్లి. మరి రైతన్నలు మా భూముల బలవంతంగా గుంజుకుంటుర్రు అని వాళ్ళేమో రాగం తీస్తుర్రు. మరి వాళ్ళని ఒప్పిస్తారా మెప్పిస్తారా ఏం చేస్తారు? మరి పోయి మరి రైతుల తల్లి వాళ్ళకి ఏమైనా అభయం ఇస్తున్నావా? ఉత్తదే తాత అక్కడ రైతులతో మాట్లాడాల్సి ఉండే. బలవంతంగా ఎవరు కూడా గుంజుకోవట్లేదు. సో రైతులతోని ముచ్చటిస్తున్నాం, రైతులని ఒప్పిస్తున్నాం, వాళ్ళకి కన్సెంట్తోనే చేస్తున్నాము. ఒక అపోహ క్రియేట్ చేసినట్టు బలవంతంగా గుంజుకుంటాము అని. బలవంతంగా మేము ఎందుకు గుంజుకుంటాము? రైతులు కోరిన కోరిక అది. సో రైతుల కోసమే చేస్తున్నాం. సో తప్పకుండా దానికి రైతులందరితోని ఒకరొకరితో మాట్లాడుతున్నాం, ఒక్కొక్క గ్రామంతో మాట్లాడుతున్నాం. సో రైతులు సానుకూలంగా ఉన్నారు. అంతేనా? అయితే ఇప్పుడు నారాయణపేట జిల్లా మీ నియోజకవర్గానికి రేపు నీళ్ళ సౌకర్యం అనేది బ్రహ్మాండంగా మూత మోగిస్తావా? మరి అందిస్తావా అందరికి నీళ్ళు? తప్పకుండా అందిస్తాము. నీళ్ళు వస్తేనే అభివృద్ధి ఇంకా బాగుపడుతుంది. సో నీళ్ళు వస్తేనే ఒక ఇండస్ట్రీ రావడం కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలు వస్తే యువతకి కొలువులు కానివ్వండి, ప్రతిదీ లైన్గా అవుతుంటాయి. సో నీళ్ళు అనేది మాకు చాలా ముఖ్యం. సో నీళ్ళు లేకపోతే ఇప్పుడు దాకా సమస్యలు అనుభవించుకుంటూ వచ్చాం. ఇన్ని సంవత్సరాల నుంచి సమస్యలు అంటే వలసలు పోయారు చాలామంది. తర్వాత ఇప్పుడు ఏమైనా చేద్దాం అనుకుంటే కూడా ఇక్కడ ఏమి ఉపాధి లేకుండా పోయింది. సో నీళ్ళు వస్తే ఇవన్నిటికీ పరిష్కారం ఉంటుంది. మరి వీళ్ళు మరి రోడ్లు ఎక్కిరు, మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయిరాట, కలెక్టర్ కాడికి బాట పెట్టిరాట తల్లి. మరి ఆ పంచాయతీ ఎట్లా చేస్తాం? ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా తప్పుదా పోయి పెట్టించేవాళ్ళు. సో దాంట్లో భాగంగా అది. సో వాళ్ళు చెప్పేది చెప్తారు, మేము చెప్పేది చెప్తున్నాం. కానీ రైతులందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే మరి ఏదమ్మా మీ అంటారు చూడు, నాకేం అనవస్తలేదు. మీ బలం అంతా మొత్తం ఆమె గుంజుకపోతుంది. మీ పేరు ప్రఖ్యాతులు గదేమో కవితమ్మ గుంజుకపోతుంది. బీసీల మీద రామసక్కని రాగా తీసి ఆమె పండుగ చేస్తుంది. ఇప్పుడు మీరు తెచ్చిన ఆర్డినెన్స్ ఆమెకు భయపడి, మీకు పిక్క జనికే ఆమెకు భయపడే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిరాట. పండుగ చేసుకుంటుంది ఆమె, ఊరూరా మూత మోగిస్తుంది. మరి అడిగిన ప్రశ్నకి సమాధానం నీ దాంట్లోనే ఉంది. నువ్వే అన్నావు బలవంతంగా ఆమె చేస్తుందని. నేను ఇంకా దానికి చెప్పిన అవసరం లేదు. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని మీరంటే లేదు అది నా బలం మీకెళ్ళి వచ్చింది ఆర్డినెన్స్ అని ఆమె చెప్పక తిరుగుతుంది. అమ్మ 10 సంవత్సరాల నుంచి చేయొచ్చు కదా. 10 సంవత్సరాల నుంచి చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే దానికి బలంగా తీసుకుపోవడం జరిగింది. బిల్లు మన అసెంబ్లీలో పాస్ చేయించడం జరిగింది. ఈరోజు సెంటర్లో కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మన రాహుల్ గాంధీ గారు, మా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అందరూ కూడా ఒత్తిడి సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకొని రావడం జరుగుతుంది పార్లమెంట్లో. సో మేమంతా కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు. సో తప్పకుండా అది చేసింది కాంగ్రెస్ పార్టీయే, చేయబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ. అంతేనా? ఇక మరి ఏం లేదు కానీ తల్లి, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఏమంటారు చూడు, ఇక మరి ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే ఆశపడుతుంది అన్నట్టుగా మీ ఎమ్మెల్యేలకు కూడా ఆశ సరిపోతలేదట. చైర్మన్లు కోరుకుంటున్నారట. మరి నువ్వు కూడా ఏమన్నా చైర్మన్ పదవి కోరుకుంటున్నావా? ఏం చైర్మన్లు ఉన్నాయి ఇస్తురాటగా నిన్నమన్నా ఏదో నడుస్తుందట, కథ నడుస్తుందట. కాదు, నేను ఇప్పుడే గెలిచిన, సంవత్సరంన్నర ఎందుకు గెలిచి. నాకు ఆశలు ఎక్కువ లేవు. నా ప్రాంత అభివృద్ధి పనులే ముఖ్యం
ఇష్టం నాకు. సో ఫస్ట్ అది చేసుకుంటా, తర్వాత ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే తీసుకుంటా. ఆపర్చునిటీని కాదనొద్దు, ఆపర్చునిటీ వస్తే తీసుకుంటా, ఆపర్చునిటీ రాకపోతే ప్రశాంతంగా ఉంటా. మరి సాయి మళ్ళీ చిన్నసన్నది ఏం కాదు మరి, ఎందుకంటే అత్త మెచ్చిన కోడల డీకే అన్న మేము తక్కువదా? ఆమె అంటే అత్త జుట్లకెళ్ళి వెళ్ళింది కోడలు. మరి ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఇక పోదాము మెడలు వంచుదాము మోదీ అని మీ కాంగ్రెస్ వాళ్ళు పదం పాడుతున్నారు. మరి షెడ్డో పడ్డో మరి ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టేదేంది? మరి తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా 8 మంది ఉర్రు, వాళ్ళని కూడా సంకలు వేసుకొని పోవాల్సిన బాధ్యత కూడా మరి పెదమనిషి మీద ఉన్నది. ఎందుకంటే మరి రాష్ట్రానికి ఆ ముగ్దారి మరి షెడ్డో పడ్డో ఆడ తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి ఆడ కొట్లాడిపించి వాళ్ళ మెడలు వంచిపియాలి. అప్పుడు అద్దం ముఖం ఒక్కాడు ఉంటుంది. మరి వాళ్ళకు మదలు అందిస్తలేరాట, బీజేపీ కోళ్ళగల మొత్తమే సపోర్ట్ చేస్తలేరాట, మదలు ఇస్తలేరాట. ఏందమ్మా మరి వాళ్ళు అసలు ఈరోజు సెంట్రల్లో ఉన్నప్పుడు ఇష్యూ వాళ్ళు ముందుకు వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తామని రావాలి. ఈరోజు వాళ్ళు రాకపోవడంగా అందుకనే మేము ముందుండి మేమే కొట్లాడుతున్నాం. సో దీంట్లో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరే కొట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు 8 మంది మీరే అన్నారు, 8 మంది ఏం చేస్తున్నారని అది మీరే అడగాలి, నేను అడిగే కన్నా. 8 మంది ఎంపీలు ఉంటే వాళ్ళని సంకలు వేసుకొని పోవాల్సిన బాధ్యత రేవంతం అయ్యేది. మమ్మల్ని మందలిస్తలేడు, మాట్లాడతలేడు, మాకు బొట్టు పెట్టి చెప్తలేడు, మేము ఎట్లా పోవాం పిలువని పేరంటారు కానీ వాళ్ళు అంటుర్రు. జనాల కోసం పోయినప్పుడు బొట్టు పెట్టి పిలవని అవసరం లేదు. జనాల అభివృద్ధి కోసం పోతున్నప్పుడు, జనాల కోసం సమస్య కోసం పోతున్నప్పుడు అందరు కలిసికట్టుగా పోవాలి. దాంట్లో బొట్టు పెట్టి పిలవడానికి ఏమైనా ఉందా? మరి మీది మాట కూడా రమ్మంటారట మీరు. నేనేమంటున్నా ఆడ మరి ప్రెషర్ పెట్టండి మీరు, మీ తరపున సెంట్రల్లా మీరు పెట్టండి ప్రెషర్, దాన్ని బట్టి కదా చేసేది. మరి ఇప్పుడు రాకపోగా ఇప్పుడు ఈ క్రెడిట్ మొత్తం కవితమ్మ పోతుందా బీసీల రాగం? ఎందుకంటే అందరూ ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకుంటారు. ఏం పిల్లగా ఇక మరి అందుకనే తల్లి మరి ఇది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇక మరి హైకోర్టు చెప్పిన ఆర్డర్ కూడా అయిపోయే. మరి ఇప్పుడు బీసీలు ఏమని ఎదురు చూడాలి? కాంగ్రెస్ వాళ్ళు న్యాయం చేస్తారా? 42% బీసీ రిజర్వేషన్ అనేది జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు, తప్పకుండా చేసి తీరుతాం. లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే చేస్తాం. మరి రేపు పాదయాత్ర అట, ఏదో పాదయాత్ర మొదలు పెడుతున్నట, మరి నువ్వు పాల్గొంటున్నావా? రేపు వెళ్తున్నాను. పరిగి నుంచి స్టార్ట్ అవుతుంది. పరిగి నాకు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది కాబట్టి పార్లమెంట్, నేను కూడా జనరల్ సెక్రటరీ అక్కడికే ఇన్ఛార్జ్ కాబట్టి, సో తప్పకుండా రేపటి నుంచి రేపు పరిగిలో ఉంది కాబట్టి తప్పకుండా వెళ్తాం. అంటే ఇది సమస్యలు తెలుసుకుంటందుక, స్థానిక సంస్థల బలం పెంచుకుంటందుక పాదయాత్ర? అన్నిటికీ అక్కడ లోకల్ సమస్యలు కానివ్వండి, ప్రతి దానికోసం. ఇప్పుడు మా మీనాక్షి నటరాజన్ గారు మీకు తెలిసింది ఎలా ఉంటారు. సో వారికి జనం అంటే చాలా ఇష్టం. సో జనాల్లో ఉండి అసలు ఏంటి అనేది తెలుసుకోవడం దానికోసం ఈ పాదయాత్ర కానివ్వండి మిగతాయి కూడా. సో తప్పకుండా పాల్గొంటాం అందరం కూడా. మరి దండం చూస్తున్నారు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఈ రకంగా నీ దండం పెడితే మూత మోగించింది. మరి గాంధీ భవన్లో తల్లి శరార్థి ఉంటా. నమస్తే. ఇక మొత్తానికైతే ఇక మరి పర్ణికా రెడ్డి ఏమనికి వస్తుందయ్యా అంటే, ఇక మరి షెడ్డో పాటు మా ముఖ్యమంత్రితో పాటు వాళ్ళకు కూడా మరి ఉంది కదా, వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది కదా బీజేపీ వాళ్ళకు. మరి వాళ్ళని బదిలాడేదే కదా, వాళ్ళు కూడా రావాలి కదా, వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టాలి కదా అనేది ఏదో ఉండే కదా బీసీ బిల్లు 42% రిజర్వేషన్ కథ. ఇక కథ మాత్రం అంతా అందరం మూకుమ్మగా చేస్తే బాగుంటుంది అనేది అనుకొస్తుంది. చూడాలి మరి రేపు ఈ బీసీల రాగం ఎటు మరుగుతుంది, ఎటు మరుగుతుంది, బీసీ బిడ్డలు రేపు ఇంకా ఏమనుకుంటారు ఏం కథ అనేది ముందు చూద్దాం. చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ. నువ్వే మా తీరా అనుకుంటివి మనసారా, ఓ కేసీఆర్ దొరా కరుణించవయ్య జరా, జాలి చూపవయ్య పెద్ద సారు, జర్ర మార్చరాదయ్య నీ తీరు తీరు తీరు. ఇక ఆయన తీరు మార్చకుంటే ఇక పండుకోపో అని బాయికాడు తోలిర్రు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ. పెద్ద మనిషి తమాషి గురక పెట్టి కూడా నిద్రపోతుంది. ఇక ఇప్పుడు ఎవరిది మరి నిరుద్యోగుల కథ ఎవరు చూసుకోవాలి? కాంగ్రెస్ వాళ్ళు చూసుకోవాలి. మరి ఈ కాంగ్రెస్ కోయిలాగలు కూడా కాడెత్తేస్తున్నాయి అనేది నిరుద్యోగులు ఇక మరి మరో మొత్తుకొని పాడవుతారు రోడ్ల మీదకి వచ్చి. మరి అప్పుడు అట్లనే ఉంది బాగోదా, ఇప్పుడు కూడా అట్లనే ఉందా అంటే మరి ఇక కోయిలాగ ఏమంటుందో పీసీసీ చిన్నగానే దయాకరు ఏం చెప్తావు పిల్లగా నిరుద్యోగులకు? అద్దంకి మన తిప్పట్లాడినాయట, కోయిలాగలు అడ్డం తిరిగినాయట, మర్రబడుతున్నాయట. మరి నిరుద్యోగుల తెరువు ఓకురి జర్ర వాటిని సల్లార కొట్టురి. మరి ఏదో ఉపాయం చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు పెద్దపీట వేసింది, మనం ఉద్యోగాలు ఇచ్చింది, మనము ఇంకా ఇవ్వాలనే ఆలోచన మనకుంది. ఇవన్నీ కొంతమంది ప్రతిపక్షాలు రకరకాల దీన్ని ప్రాపగండ చేసి
యువతని చెడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేటీ రాములు గోష తెగేస్తుండు, మాకు ముద్ద పిల్లని వాళ్ళు ముద్దాడుతుర్రా అని ఆయన మరి ఏం చెప్తారు పిల్లగా? ఉద్యోగాలు ఇవ్వకుండా ఉత్త నోటిఫికేషన్లు ఇచ్చి గాలికి వదిలేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి నోటిఫికేషన్ నియామకాలు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాల నియామకాల జాతర ఇక్కడ పక్కన ఎల్బీ స్టేడియంలో జరిగింది. పెద్దపల్లిలో ఒక పెద్ద సభను పెట్టి కూడా మనం పెద్దపల్లిలో ఇచ్చినాం. నిరంతరం ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సీలు ఇట్లా అనేక రకాలుగా మనం పరీక్షలకు నియామకాల పత్రాలు పెట్టి వాళ్ళని ఉద్యోగాలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృషి చేసింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి త్వరలోనే ఈ మధ్య కాలంలోనే 23,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చి నాటికి మొన్న క్యాబినెట్ సమావేశంలో మీ అందరికీ తెలుసు కదా మార్చి నాటికి క్యాబినెట్లో కూడా డిక్లేర్ చేసి ఖాళీలు ఉన్నటువంటి దాన్ని కూడా మొత్తం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇది నిరుద్యోగుల నిర్మూలన దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గతము కంటే భిన్నంగా నిరుద్యోగ యువతల బాధలేంది, కష్టాలేంది అనేది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వాళ్ళ కల్లారా వాళ్ళ బాధలు కష్టాలు మనం చూసినాం. కాబట్టి తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలి, ఉద్యోగాల నియామకాలు జరగాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే తాత, ఇప్పుడు ఆ కోజాగలు కూడా గయ్యే కోరుకుంటున్నాయి. ఈ కేసీఆర్ హయాంలో మనం పగ్గం పాడైపోతుంది, దీని దిక్కు లేని ఆగం పక్షులు అవుతుంది. ఇప్పుడన్నా ఏమన్నా కొలిక్కి వస్తుందేమో మా నిరుద్యోగుల సంసారం అంటే ఇక మరి రాజీవ్ యువ వికాసం అని అది పక్కేసి పండ పెట్టి జోరపాట వాడుతున్నాడు తాత. మరి ఎన్నాళ్ళు భాగవతం? రాజీవ్ యువ వికాసం కూడా స్కూట్నీ జరుగుతూ ఉంది. వాళ్ళు మనం గతంలో బ్యాంకర్స్ కూడా సిబిల్ స్కోర్ అంటే కూడా సిబిల్ స్కోర్ లేకుండా, ఆంక్షన్ లేకుండా ఇవ్వాలనే ఆలోచన. కాబట్టి తెలంగాణలో యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో పెద్దపీట వేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అత్యంత దూరదృష్టితోని దాదాపు మళ్ళొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక యువతకు దూరదృష్టితోని ఇవాళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, ఇవాళ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది, క్వాలిటీ పెంచింది. ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్, రంగారెడ్డిగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరకట్లేదు. నీకు ప్రైవేట్ పాఠశాలలు ఏమో బోసిపోయి ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల పిల్లలు ప్రభుత్వ బడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ విద్యలో ఒక పురోగతి సాధించింది అనడానికి ఇది నిదర్శనం. దాదాపు ఈ విద్యా సంవత్సరమే 1,56,000 మంది తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పొందారు. అన్ని రకాల విద్యార్థులు. అంటే ప్రభుత్వం ఒక క్వాలిటీకి, క్వాంటిటీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెద్దపీట వేసి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్య కొనసాగుతూ ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉద్యోగాల నియామకాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇవాళ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. దూరదృష్టి ఇవాళ మనం పేపర్లో చూస్తే పొల్యూషన్ రహిత హైదరాబాద్ను తయారు చేయాలని, ఎక్కడైతే కాలుష్యంతో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా అవతల ఏర్పాటు చేసి ఇక్కడ నగర ప్రజలకు ఎక్కడ కూడా పొల్యూషన్ లేని సమాజాన్ని, పొల్యూషన్ లేని హైదరాబాద్ నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి కళ. కాబట్టి 100% అవుతుంది. ప్రభుత్వం పిల్ల ప్రక్షాళన అని పడ పెడుతుర్రు. ఇంతవరకు ఎక్కర్లేదని అనుకొస్తున్నాయి బీఆర్ఎస్ కోయిలాగలు. ఎవరికి పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పాట. ఇక ప్రభుత్వాలు తలుచుకుంటే, ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఏదైనా సాధ్యము. గత పాలకులు ఆలోచన కూడా చేయలేదు, ప్రక్రియ కూడా కొనసాగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ఆలోచన జరుగుతూ ఉంది, ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనుకున్నాం, ఒకవైపు జరుగుతూ ఉంది. ఎన్నో రకాల బీఆర్ఎస్ పార్టీ ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు చేసి అక్కడ ఇది చేసినా కూడా మనం ఆ ప్రజలకు, మూసి పక్కన ఉండే, మురుకు పక్కన ఉంటున్నటువంటి ప్రజలకు మనం ఒక సొంత జాగా ఇచ్చి, ఇల్లు ఇచ్చి, వాళ్ళని ఒక ఏది మంచి వాతావరణంలో ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి గత పాలకులు మూసి మురికిని అన్నారు, మూసి మురికిని ముట్టలే, మూసిని చూడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన అంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కూడా కాపాడుకొని వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చి ఒక మంచి ఒక తయారు చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అట్లా 1 by 1 ఒక విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.
ఇప్పుడు అభివృద్ధి జరిగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కట్టేటప్పుడు అనేక మంది అరే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏంది మా భూములు పోతున్నాయి కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్డు కట్టిన తర్వాత అరే తెలంగాణ గింత అభివృద్ధి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కపోతే వాడు ట్రాఫిక్ జామ్ ఎంత ఇప్పుడు ఒక ఆయువు పాటు ఆక్సిజన్ అయిపోయింది. ఒకప్పుడు ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసేటప్పుడు అనేక మంది అరే మా భూములు పోతున్నాయి ఎందుకు ఈ ఎయిర్పోర్టు మాకెందుకు ఈ బాధలు అన్నారు. కానీ ఇలా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం పెరిగింది. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఇక్కడి నుంచే డైరెక్ట్ ఫ్లైట్లు పోతూ ఉన్నాయి. ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, భూముల ధరలు పెరిగినాయి. అంటే తెలంగాణ డెవలప్మెంట్ అనేది పోయేటప్పుడు కొంతమంది అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. మరి మీరు వచ్చే కాడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ పండుకుందటగా? రియల్ ఎస్టేట్ ఎక్కడ పడుకోలేదు, జరుగుతూనే ఉంది. కొందరు కావాలని దాన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ జరుగుతుందని గతంలో 20,000 అనేది ఇప్పుడు 10,000కి ఇవ్వమంటే ఇస్తారా? నేను అంటున్నాను ఇప్పుడు ఎక్కడైనా ఇళ్ళ ధరలు పెరిగినాయా? మీరు ఇళ్ళ ధరలు తగ్గినాయా? కాబట్టి ఎక్కడ అది తప్పుడు ప్రచారం నేను అనేది. ఇప్పుడు భూములు ఉన్నోళ్ళు ఎవరు రేట్ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరింత రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి ఇంకా ధరలు పెరిగినాయి. ఇంకా ఇప్పుడు ఇలా ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో మరొక ఉన్నటువంటి హైదరాబాద్ దశ మారబోతూ ఉంది. ఇట్లా మనం ఒక విజన్తో ముందుకెళ్తా ఉంది. ఒక 40-50 ఏళ్ళకు ముందు ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, ఈ ఒక్క రోజుకో కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు విద్యలో ముందంజలో ఉంది, ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్లో ముందంజలో ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు దావోసు పోయినా, జర్మనీ పోయినా, జపాన్ పోయినా ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో మనం వెళ్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ప్రతిపక్షాలు కొంత మా మీద అక్కాసు వెలగక్కినా ఏది చేసినా మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. అభివృద్ధి కోసం మేము జవాబుదారీగా ఉన్నాం. అభివృద్ధిని చేసి చూయించి వాళ్ళ నోర్లు మూయించాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇక గిదుల్లో మొత్తానికి ఇక మరి పిసిసి ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ఈ రకంగా మన తోటి మనసులో మాటను ఇక బయట పెట్టుకుంటూ ఇక మరి ఇంకా కూడా లోపల ఇంకెవరైనా ఉన్నారో చూస్తా. ఇక మరి మీరైతే చూస్తూనే ఉండరు మన నేను ఇక చూస్తున్నారు. నీ దండ పెడితే ఏం లేదు, ఈమె మాట్లాడితే ఆన కొట్టి గెలిచినట్టే ఉంటుంది. మరి చిన్న సన్నది ఏం కాదు, పిసిసి ప్రధాన కార్యదర్శి బొజ్జ సంధ్యారెడ్డి. ఓ తల్లి మాట్లాడితే కానీ జర నిప్పుల మాన మాత్రం గురిపియకు తల్లి. ఎందుకంటే మరి నేను తట్టుకుంటలేదు ముందుగా వాళ్ళేమో కానీ ఇక మరి అందుకనే నేను ముందుగా నీకు చెప్పెడుతున్నా. ఏం లేదు కానీ ఇప్పుడు కవితమ్మ బీసీల రాగంలో ఫస్ట్ ఆమె నెంబర్ 1లో ఉన్నది అనేది నా భయానికి సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అనేది ఇప్పుడు ఆమె ఊరూరా పండుగ మూత మోగిస్తుందట. మరి ఈ బీసీల కథ ఇంతవరకు ఇంకా ఎటు తేలదా? ఏం జరుగుతుంది అసలు? తిహార్ జైలు వేసి వచ్చిన తర్వాత తిమ్మిరెక్కి మాట్లాడుతుంది. అమ్మో, నేను అనేది ఏంటంటే బీసీలకి కవితకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం? ఎందుకు అంటున్న సంబంధం అంటే ఓకే, మానవ సంబంధాలు ఉంటే నేను కాదనను, కానీ మీ అయ్యే అధికారంలో ఉన్నప్పుడు నీకు బీసీలు ఎందుకు గుర్తు రాలే అది చెప్పాలి. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు నేనే ముందున్నా అని చెప్తున్నావా? అంటే తిహార్ జైల్లో కూర్చొని మన కళలు గిట్లా కన్నావా నువ్వు? ఇవాళ ఏదో నేను అది చేస్తా, నేను ధర్నా చేస్తా, దీక్షలు చేస్తా అంటున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? నీ ఉనికి కాపాడుకోనికే నువ్వు గతంలో తెలంగాణ రావాలని చెప్పేసి బతుకమ్మ అని చెప్పి జాగృతి పెట్టి నీ బతుకు తెరువు తీసుకొని తెలంగాణలో అందరూ అమ్మాయి మహిళలను మొత్తం మోసం చేసివి. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది నువ్వేందనేది. ఎందుకంటే ఇప్పుడు దాచుకున్నావు బయటికి రావద్దు అంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బీసీ నినాదం. కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రతి ఒక్కరిని వాడుకోవడమే, వాళ్ళకి 10 మందికి మంచి చేసేది ఆ కుటుంబానికి తెలియదు ఎప్పుడు కూడా. ఇలా కవితమ్మ అన్నంత మాత్రాన ఒక్క మహిళలలో ఉన్నారా తమ్మి? ఇప్పుడు కవితమ్మ మీద చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అంటాం మనం. ఆయన మాట్లాడినప్పుడు సరే, ఒక మహిళని మాట్లాడినప్పుడు మనం ఎవరమైనా అది మాట్లాడొద్దని చెప్తాం, అది ఇష్యూ కాదు, ఒక డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈరోజు నీకు అట్లా జరిగిందని చెప్పి ఈవెన్ మీ అమ్మ కూడా ఖండించలే, మీ వదిన కూడా ఖండించలే. మీ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఇప్పటికి ఇంకా ఎమ్మెల్సీవే కదా, మరి నువ్వు మీ ఎమ్మెల్సీ మా కవితమ్మ ఇట్లా అని చెప్పేసి ఎవరైనా వచ్చి నీకు సపోర్ట్ చేసిండ్రా? ఇప్పుడు మేము బీసీ నినాదం అని చెప్పి 42% అంటే ఈమె డాన్సులు వేస్తుంది.
ఈమె పార్టీ ఏంది, ఈమె స్టాండ్ ఏంది, జాగృతి అంటుంది. ఎవరికి జాగృతి అని చేసినావు నువ్వు? ఏ జాగృతి పిల్లలకు నువ్వు న్యాయం చేసినావు? మరి ఇప్పుడు ఆమె 4 తారీఖు 5 తారీఖు 6 తారీఖు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా, బువ్వ బుగ్గి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఎంతవరకైనా పురేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలనేది ఆమె కోరుకుంటుంది. జాగృతి నుంచి చేస్తుందట్నా బీఆర్ఎస్ నుంచి చేస్తుందా? జాగృతి నుంచి చేస్తుంది అన్నప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసి జాగృతి కాండ వేసుకొని వచ్చి బీసీల పక్షాన కొట్లాడాలా? అంతే కదా తాత. ఇది నువ్వు మళ్ళీ ఏంది, ప్రజల సింపతి పొందాలి, మహిళలను మళ్ళీ ఏదో చెయ్యాలి, వాళ్ళని మభ్య పెట్టాలి. తిహార్ జైలుకు వయసు వచ్చిన తర్వాత ఆమెకు ఎట్లయిపోయిందంటే మరి వ్యూహ రచన మొత్తం అక్కడనే ఉండి రచించిందేమో. ఎందుకంటే తెలంగాణ ఇంకేం లేదు కదా, సెంటిమెంట్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణతో పేగబంధం తెగిపోయింది. ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో గవర్నర్ గిట్టనే నానబెట్టిందట. నానబెడితే ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కి దానికి తీర్పు పొందిందట. మరి మీరు కూడా గట్ల ఏమన్నా ఉపాయం మరి చేయరు? అదే చెయ్యమంటుందా కవితమ్మ? ఇప్పుడు మేమేమంటున్నాం, కవితమ్మ చెప్తానో ఈమె చెప్తానో, మేము బీసీ నినాదం గురించి మాట్లాడలేదు. మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగానే బీసీ మనకెక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీసీ కులగణన జరగాలని, దేశమంతా జరగాలని కోరుకుంటున్నాం. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని, బీజేపీ ఏమో దీన్ని అడ్డం పెట్టుకొని 30% ముస్లింలకు ఇస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే 30% ముస్లింలకు ఇస్తే 3% ఇచ్చినా 30% ఇచ్చినా దేశంలో అంతర్భాగం ముస్లిమ్స్ కాదా? అంటే ముస్లిమ్స్ అనేది మనుషులు కారా? వాళ్ళని బతకనియరా? అంటే మీరు ఓటు బ్యాంకు కోసం ముస్లింలను వాడుకుంటారు తప్ప మనిషిలాగా ఎప్పుడు కూడా చూడట్లేదు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి చీప్ పాలిటిక్స్ ఏమో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తుంది. తెలంగాణ ప్రజలారా మీరు అందరు గమనించండి, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. బీసీలందరూ కూడా ఇప్పుడు ఈ 2 రోజులలో కూడా తెలుస్తుంది, జంతర్ మంతర్ దగ్గర కూడా ఆర్ట్ఫుల్గా వేస్తున్నాం మేము. మేము కవితమ్మ ఏదో ఆమె సెంటిమెంట్ కోసం కవితమ్మ ఏ ఆర్ట్ఫుల్గా చేసినా, ఏ మనస్ఫూర్తిగా చేసినా అదంతా ఉత్తదే ధర్నా అనేది ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు బీజేపీ. మరి మాకెందుకు చెప్తలేరు మీరు? మేము 8 మంది ఎంపీలో ఉన్నాము, మాకు చెప్పకుండా మీరు ఎవరికి చెప్తారు? చిత్తశుద్ధి లేని వాళ్ళకి పిలుచుకొస్తారా? నీకు తెలియదా? నువ్వు జాగృతి అంటున్నావు, ఒక వేదిక అంటున్నావు కదా, మిగతా పార్టీలందరూ మీరందరూ 10 ఏళ్ళు పాలనలో ఉన్నారు, మరి ఎందుకు రావట్లేదు మీరు? బీజేపీ ఎంపీలు కూడా అంటారు. అరే రమ్మ, ఎవరు బొట్టు పెడతారా? మీకు బాధ్యత లేదా? 8 మంది ఎంపీలు గెలిచిరు, మీకు బాధ్యత లేదా? ఎందుకు పిలుస్తారు? వాళ్ళకి తెలియదా? కలిసి రావాలి. ఎందుకు రావాలంటే మేము ఎందుకు పిలుస్తాం? రావాలి. మీకు బాధ్యత లేదా? తెలంగాణ ప్రజలంటే మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. అంటే పిలిచి వచ్చేటోడు పరాయోడు, మరి మీరు పరాయోళ్ళ, మరి పక్క రాష్ట్రమా? కాబట్టి మీరు అందరు కూడా చిత్తశుద్ధి ఉన్నోడైతే కలిసి రావాలి. మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అట్లా ఎస్కేప్ అవుతుంది, బీఆర్ఎస్ ఏమో దీన్ని డైవర్ట్ చేయనికనంటే కరీంనగర్లో సభ పెడతారంట. ఇక అన్ని పెట్టి ఎసిరికి ఈ సభ పెట్టి పీకుతారు వీళ్ళు. ఇక అంతకు మించి వీళ్ళు ఏముండదు, గింతే ఉంటాయి. ఈ వ్యూహ రచనలు ఏదో మాట్లాడుతుంటారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇలా ప్రజలకి ప్రజాపాలన నడిచేదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. సీఎం గారు మంత్రి బృందం చాలా మంచిగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, రైతులు కూడా బాగున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ప్రజలు బాగున్నారు. ఏదో ఒకటి బీజేపీ పార్టీ చేసేది అదే కదా. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఈ బీసీపీలు నానబెట్టి కూర్చుండ్రి, వాళ్ళు తెగనిస్తలేరు, ముడివర్నిస్తలేరు. మీరేమో జనాలకు హామీ ఇస్తుంది, బీసీ రిజర్వేషన్లకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు పదం పాడుతుంది. మరి ఇప్పుడు అది అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది. ఇప్పుడు బీసీలు ఏం కావాలి అంటే ఇప్పుడు అన్ని మేము ఇప్పుడు తెలంగాణ ఎన్ని సంవత్సరాలు కొట్లాడుతూ వచ్చింది? 60 ఏళ్ళు. ఇది మన చేతులను జేబుల నుంచి తీసి ఇచ్చేది ఉంటుంది కాదు కదా. మా వరకు కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లు చేసింది, పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళు చేయట్లేదు. తెలంగాణ ప్రజలకు తెలియదు ఎవరు ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలవాలి. ఇవాళ 60 సంవత్సరాల కళని సోనియమ్మ నెరవేర్చింది. మనం దీని గురించి ఫైట్ చేస్తాం. మేము అందుకని స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఈ కులగణన జరిగిన తర్వాతనే ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. మేము ఆర్ట్ఫుల్గా చేస్తున్నాం కాబట్టి ప్రజల కోసం చూస్తున్నాం. మాకేం అవసరం లేదు, మేము రాజకీయ లబ్ధి కోసమే ఓటు బ్యాంక్ అనుకుంటే మేము ఎలక్షన్లు అయినా నెల లోపలనే పెట్టేటోళ్ళము. అది కాదు, మేము ఓటు బ్యాంక్ రాజకీయం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 ఒకటనే చెప్పినాము. క్లియర్గా మీకు గతంలో ఎన్నోసార్లు నన్ను లైవ్లో తీసుకున్నప్పుడు చెప్పిన 2 ఒకటే అని. అది నిజమైంది కదా. అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాళ్ళకి మనుగడ లేదు కాబట్టి ఏదో ఒకటి సెంటిమెంట్. ఇక కేసీఆర్కి ఏ ఆయుధాలు లేవు ఇప్పుడు. ఇక ఏమున్నాయి? ఇక బయట నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు.
మన మన డీజే టిల్లేమో ఇక బయటకు వచ్చేటోడు కాదు ఇప్పుడు. ఆ టిల్ ఎట్లా ఇక అట్లా కూర్చొని కొట్టుకుంటున్నాడు ఆయన ఈ కార్ రేస్ గురించి. ఆయన బయటికి రాడు, చెల్లెనే దుకాణం ఇచ్చింది. ఇంకా మరి ఇక హరీష్ రావు ఏమో ఇక నోరు మెదుపుతలేడు ఆయన. ఇక వామో నాకెందుకు వచ్చిన బాధ నాయనో అని చెప్పేసి మంచిగా ఇలా ముగ్గురు మధ్యలో తగాదాలు పెట్టిండు కూర్చుండు, మంచిగా 3 వరకు లాభం అన్నట్టు. ఇప్పుడు ఎట్టుందంటే కవితమ్మది ఎప్పుడంతే, ఎవరికో పుట్టిన పిల్లలను తీసుకొచ్చి ముద్దాడుతుంది వీళ్ళు నా పిల్లలే అని. ఆమె 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 పబ్బం కట్టుకోనికే ఎవరినైనా రాజకీయంగా వాడుకుంటుంది. రాజకీయంగా వాడుకొని ఈ 10 కుటుంబాలను మంచి చేసిందని నీ సమక్షంలో అడగండి, నేను కూడా వస్తాను. ఆమెకి ఈ 10 మంది కుటుంబాలకు మంచి చేసిందని చెప్పమనండి. జాగృతి నుంచి కానీ కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఆదుకుంది. ఓ 20-30 కుటుంబాలు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కొన్ని కోట్లు తీసుకుంది. దీనివల్ల లబ్ధి పొందిరు అనేది ఆ లబ్ధిదారులను తీసుకురండి. అట్లా కాకుండా జాగృతి పిల్లలకు కూడా చెప్తున్నా నేను, పాత వాళ్ళని అందరిని పక్కన పడేసింది, కొత్త వాళ్ళని తీసుకొచ్చింది, ఆగం చేస్తుంది. మళ్ళీ రేపు ఏదో పార్టీలో కలిసింది అనుకోరి, మళ్ళీ మీరు ఆగమైపోతారు. నెలకు 30,000 జీతం తీసుకోరి, పని చేసుకోరి, అంతే తప్ప మీకు మళ్ళీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదు, ఏం లేదు. నేను ఒక అక్కగా ఆమె పక్కనే ఉన్న, ఆమెతో పాటు A1 ఆమె A2 నేను, ఇద్దరం కేసులు ఎదుర్కొన్నాము, జాగృతిలో చేసినాము, తెలంగాణ ఉద్యమం కోసం చేసినాము. ఉద్యమం చేసినాక ఎంపీ అయింది. ఎంపీ అయిన తర్వాత మీకు తెలుస్తలేదా తమ్మి, నిజామాబాద్లో ఎంపీని ఓడగొట్టిన తర్వాత ఒక్కసారి రైతుల దగ్గర పోయిందా? పసుపు బోర్డు అన్నది పోయిందా? పోలేగా. కవిత అంతే యూజ్ అయిన త్రూ. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మహిళలు ఎవరు కూడా మోసపోకండి. ఇంకా ఒక్కటే చెప్తున్నాం, ఒకవేళ పిలిస్తే పోన్రి, నెలకు 30,000 జీతం అడుగురి, మాసుగా ఉన్నాయి, 1,000 కోట్లు ఉన్నాయి. లిక్కర్ దందా చేసినా 1,000 కోట్లు ఉన్నాయి, తినుర్రి. మీరు తింటే మీరన్నా బాగుపడతారు. కాబట్టి ఆమె మాటలు పట్టుకొని ఎగిరి ఎగిరి ఉరకకుర్రి. మీకు కుటుంబాలంటే ఎగిరి ఉరుకుతుంటారు మీరు, పోయి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటే ఏం ఉండదు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కవితకు బీసీకి సంబంధమే లేదు. ఆమె రోజుకు ఒక ఏషకాంతలాగా రోజు ఒక దుకాణం ఓపెన్ చేసుకుంటుంది. ప్రతిదానికి మేము స్పందించామంటే మాకు ఒక ఇమేజ్ ఉంది. ఇక చూస్తున్నారు పంచాయతీ ఏ రకంగా మోదమోగిందో గాంధీ భవన్లో. ఇక మరి బొజ్జ సంధ్యమ ఈ రకంగా కవిత మీద ఇక దుమారమే పంచాయతీ రేపిందులా చూడాలి. మరి ఇక కవిత మరి సంధ్యమ మాటలు విన్నాక కవితమ్మ ఏమంటుందో ముందు చూద్దాం. మరి ఇక మీరు చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య దాత, గాంధీ భవన్.